రాజధాని అమరావతి రాజధాని రైతులు మళ్ళీ పాప చాలా రోజుల నుంచి వాళ్ళు మొరపెట్టుకుంటున్న విషయమే. వాళ్ళకి ఏమాత్రం పరిష్కారం దొరక్క మళ్ళీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ గోడు చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఆ రైతులది బయట ఒకసారి ప్లే చేయండి. భూమిని మీరు పూలింగ్కి ఇవ్వకపోతే మీ భూమిని వాళ్ళు తీసేసుకోవడము, వేరే వాళ్ళకి కూడా ప్లాట్ ఇచ్చేయడం. వేరే వాళ్ళకి ప్లాట్లు కూడా ఇచ్చేసినారు, రిజిస్ట్రేషన్ కూడా చేసేసినారు. అంటే దౌర్జన్యం అనేది ఏ స్థాయికి పోయిందనే నిదర్శనాలు ఇవన్నీ. నేను సమాచార చట్టం కింద పెట్టి 1-4 సార్లు తిరిగి ఇచ్చారు. ఎన్ని కూడా పెట్టి కోర్టు కదా చూసుకోండి, ఎన్ని కూడా ఒకసారి తీసుకొని. నేనైతే నా భూమి పూలింగ్కి ఇవ్వలేదన్నా. ఫస్ట్ ఏం చేశారంటే నా భూమికి వచ్చే వాటర్ లైన్ తీసేశారు, కరెంట్ తీసేశారు. పేరేం పేరు? చంద్రశేఖర్ అన్న. ఏ ఊరు శేఖర్? పెనుమాకన్న చంద్రశేఖర్. పూలింగ్కి ఇవ్వలేదని చెప్పి మాకు వచ్చే కరెంటు, వాటర్ డ్రిప్ అన్నీ తీసేశారు. సరే పంట పోతే పోయింది, భూమి ఉంటుంది అని చెప్పి మేము అయినా కూడా ఇవ్వలేదు. తర్వాత మా దాని పక్కన వాగు నుంచి డైవర్షన్ రిజర్వేయర్ అని చెప్పి ఆ వాటర్ అంతా మా పొలం వైపు డైవర్ట్ చేశారు. దానివల్ల కోతకు గురై రోజు కొంత భూమి పోతుంది. ఇది మే నెల. రేపు వర్షాకాలం వస్తే అసలు భూమి అనేది గజం కూడా మిగలదు. పూర్తిగా దౌర్జన్యమే. పూర్తిగా నీళ్ళు రేపు మీరు వచ్చినాక నా భూమి నేను తీసుకోమంటే నేను పడదేసుకెళ్ళాలి, రిజర్వాయర్ అని చూపిస్తాను. నాకు మీరు వచ్చినాక అది చేపల చెరువు కింద ఒక 50 ఎకరాలు సరే. అది పెనమాకలో రిజర్వాయర్ కింద సార్. అది రిజర్వాయర్ లో ఒక రిజర్వాయర్ కానుకున్న భూములు పూలింగ్కి ఇవ్వలేదని చెప్పి వీళ్ళ ప్రకారం ఒక రిజర్వాయర్ ఆడ కడుతున్నారు. ఆ రిజర్వాయర్ లో ఈ భూమిని పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు కోతకు గురైంది అన్న. నాకు మీరు వచ్చినాక భూమి తీసుకోమని తీసుకోలేను. శేఖర్ భూమి ఎక్కిపోయేసరికి చుట్టూ భూమిని తవ్వేసి శేఖర్ భూమిలోకి నీళ్ళు రానిస్తున్నాడు. ఆ భూముల వల్ల నేచురల్ ఫ్లడ్ అయితే కానీ సాయిల్ పోతుంది. అది నేచురల్ ఫ్లడ్ అయితే నేను అడగనన్నా. గ్రామ కంటకం ఇష్యూ ఒకటి ఉంది సార్. సో అంటే ఒక ఇదేంటంటే ఆశ్చర్యం ఏంటంటే, ఒకప్పుడు అమరావతి రైతులకి పెద్ద విలన్ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. ఆ రకంగా ప్రోపగేట్ చేశారు, ఫోకస్ చేశారు. అసలు ఇంకా విత్ నో టైం జగన్మోహన్ రెడ్డి అనే పేరు వినపడంగానే వాళ్ళకు ఒక పెద్ద విలన్ కనిపించే చేశారు. అలాంటి అమరావతి రైతులే 2 సంవత్సరాలు తిరిగేసరికి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మీరే మాకు న్యాయం చేయాలి, మీరు మాత్రమే మా భూముల్ని కాపాడగలరు, ఆ రోజున మా భూములన్నిటినీ కూడా ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అన్నటువంటి వాళ్ళు ఆ రైతు వర్గం, అదే ప్రాంత రైతులు అంటే అసలు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విచిత్రమైనటువంటి ఇది. అంటే భూముల్ని అసలు ప్రధానంగా కోర్టు కూడా ఆ రోజున చెప్పింది. కోర్టు కూడా సిఆర్డిఏకి వార్నింగ్ ఇచ్చింది ఏమనంటే ఇట్ ఈస్ వైలేషన్ ఆఫ్ ఇదండి, ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కూడా వస్తుంది. ఇది ఈ పాయింట్ని మనం జోపుడి గారిని కూడా అడుగుదాం. ఎందుకంటే గతంలో భూములు ఇస్తున్నప్పుడు రైతులు స్వచ్ఛందంగా భూము ఇస్తే మాత్రమే మీరు భూములు తీసుకోండి, భూములను ఎవరు కూడా బలవంత పెట్టి తీసుకోవడానికి వీలు లేదనేటువంటి డైరెక్షన్స్ కూడా ఆ రోజున ఉన్నాయి. అది మొత్తంగా ఆ అమరావతి సిఆర్డిఏ పరిధిలో అన్నిటికీ కూడా వర్తిస్తుంది. దానికి ఫేజ్ 1 ఫేజ్ 2 అని అలాంటిది ఏమీ ఉండదు. సో అటువంటిది ఈయన జగన్మోహన్ రెడ్డి గారు పదే రాజధానికి ఇన్ని ఎకరాల భూములు అవసరం లేదు అని చెప్తున్నా కూడా మరి ఆయన చెప్పినట్టుగానే ఏదైనా కంటిన్యూస్ కాన్స్టాంట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేటువంటి అనుమానం మరి మనలాంటి వాళ్ళకి కూడా వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ రైతులు చెప్తున్నటువంటి మాటలు, ఇందులో రైతులు ఆ బాధితులు ఇందాక డిఎస్సి బాధితులు చెప్పినా ఈ రైతు బాధితులు చెప్పినా వాళ్ళు బాధితులు, వాళ్ళకేం పార్టీలతో సంబంధం లేదు, పార్టీ వ్యవహారాలతో సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే ఈ జరుగుతున్న అన్యాయానికి ఈయన మాత్రమే మనకి న్యాయం చేయగలరేమో అనేటువంటి దీంతో ఆ రోజున ఏ వర్గం రైతు వర్గం అమరావతి రైతు వర్గం అయితే ఆయన్ని తిట్టిందో ఈ రోజున వాస్తవాలు తెలుసుకుని తను మాత్రమే కాపాడగలడు, ఈజ్ ద ప్రొటెక్టర్ అనేటువంటి నమ్మకంతోనే వెళ్ళారని అనుకోవచ్చు. బహుశా ఆ కంటిన్యూషన్ మీటింగే అనుకుంటాను ఇది కూడా. మరి మీరు ఏం విన్నారు, ఏ రకమైనటువంటి హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? సార్ విజయబాబు గారి రైతుల విషయంలో యాక్చువల్లీ నిన్న జరిగినటువంటి అంశం, ఈ రోజేమో నిరుద్యోగ యువకులది అయితే నిన్న బాధిత రైతులు అమరావతి ప్రాంతం వాసులు
దీన్ని మనం ఏదన్నా ఒక అంశం జరిగితే సీన్ రీకన్స్ట్రక్షన్ అంటారు పోలీస్ భాషలో, ఇక్కడ సీన్ రివర్స్. ఎగ్జాక్ట్లీ సీన్ రివర్స్ అంటే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో కానీ అడ్మినిస్ట్రేషన్ లో కానీ నిజాయితీని అమరావతి రైతులు వాళ్ళ సొంతగా ఎక్స్పీరియన్స్ అయితే తప్ప వాళ్ళు మళ్ళా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రాలేకపోయినట్టుగా ఇంతకాలం మనం భావించాలండి. బికాస్ ఆఫ్ గోబెల్స్ ప్రాపగాండా అనుకోవచ్చు, విపరీతమైన ప్రాపగాండా కదా, కొంచెం కాదు. ఎస్, అంటే ఈ బాధితులందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సొంత భూమిని వాళ్ళకే వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చిన వాళ్ళు కాదు, వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మంది బలవంతంగా పక్కన తీస్తున్నారు, నువ్వు ఇస్తావా లేదా అంటే ఇన్స్టిట్యూషన్స్ మూసేసి నారాయణ కాలేజ్ ఓపెన్ అయ్యి అది హిమాలయ పర్వతం లాగా ఎంఎన్సీ కంపెనీ లాగా వెళ్తాయేందో అమరావతిలో రైతులు కూడా ప్రభుత్వం పేరుతోటో ఆ పేరుతోటో మొత్తాన్ని నారాయణ గారు లాగేసి బాధితులు ఏమడిగినా సరే సమాధానం చెప్పేవాడు లేడు. సిఆర్డీఏ కమిషనర్ మారిపోతాడు, మంత్రి ఉంటాడు దొరకడు, ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియదు. ఈ బాధితులకి ఆఖరికి ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారి గత ప్రభుత్వంలో ఆయన్ని విలనగా చూపించి రైతులు ధర్నా చేస్తే రైతులు ధర్నా దగ్గరికి పెరుగన్నం కట్టుకొని వచ్చిన పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నప్పటికి కూడా అరే అతను మనవాడే కదా, లాస్ట్ టైం మన దగ్గరికి వచ్చాడు కదా, మనం వాళ్ళ దగ్గరికి పోదామని రైతులు ఎవరు భావించట్లా. వీళ్ళు మోసగాళ్ళని గుర్తుపెట్టుకున్నారు, వాళ్ళకి ముద్ర వేశారు. పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు మోసగాళ్ళు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అనేకమైన అంశాలను లేవనెత్తి మా మెదళ్లలో విషయాన్ని నింపి ఆయనకి వ్యతిరేకంగా మమ్మల్ని తయారు చేశారు. ఈ రోజు రియాలిటీలోకి వచ్చేసరికి మాకు అండగా ఎవడు కనపడలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దామని ఆ బాధిత రైతులందరూ వచ్చి మాట్లాడినప్పుడు ప్రత్యేకంగా అసలు నిన్న ఆయనతో మాట్లాడిన తర్వాత విజయబాబు గారు ఒక 10 మంది నాతో కూడా మాట్లాడే వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఏమండి దూపుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచోడు అయితే మాకేంటంటే ఆయన్ని అంత భయంకరంగా చెప్పారు, ఆయన మీద మమ్మల్ని అప్పుడు కలిపితే బాగుండేది కదండి. అంటే నేను చెప్పాను, ఒరే నాయన అప్పుడు మీరు ఎవరున్నారా ఒక మాట ఎవరి మాట అన్నా, మీరంతా కూడా ఎక్కడో మాయలో పడిపోయారు కదా అంటే ఆ పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు నన్ను అడుగుతున్నారు సార్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే అసలు ఒకటండి, ఇప్పుడు అక్కడ వాళ్ళ యొక్క ఫిర్యాదులు ఏంటనేది కూడా, వాళ్ళ కంప్లైంట్స్ ఏంటనేది కూడా సిఆర్డీ వినాలి. అలాంటిది అసలు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం లేదని చెప్పని, పర్మిషన్ లేకుండా వాళ్ళ భూముల్లో ప్రభుత్వం లేఅవుట్లు వేయటంటే ఏంటందా ఇది? ఎంత మనకేదో సినిమాల్లో భూ కబ్జాదారులు రిజిస్ట్రేషన్ కూడా ఆపేశారండి సార్, వాళ్ళకి రిజిస్ట్రేషన్ కరెంట్ పీకేసి. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే పెనుమాక, ఉండవల్లి, కొరగల్లు, ఎర్రబాలెం, నిడమర్రు ఈ గ్రామాల పరిధిలో ఉన్నటువంటి భూములన్నిటినీ కూడా భూ సమీకరణకు తీసుకురావాలని చెప్పని నయానా భయానా వాళ్ళ అభ్యంతరాలను కూడా అసలు వింటలేదంటండి. ఇది కాదని వాళ్ళు చెప్తుంది ఏంటంటే మా భూములు చాలా సారవంతమైన భూములు, కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ భూములు సంవత్సరానికి 2-3 పంటలు పండుతున్నాయి, కూరగాయలు, అరటి, పూలు, మిర్చి ఇలాంటి పంటలన్నీ కూడా వస్తూ ఉంటాయి, ఈ జీవనాధారం కోల్పోతాం, మాకు ఉన్నటువంటి ఇదే అని చెప్తుంటే కూడా వినడం లేదనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సార్ ఫైనల్ గా కంక్లూడ్ చేయండి సార్ ప్రభాకర్ గారు. సార్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన విలేజ్ పేర్లు అక్కడ ఉన్న రైతులు వీళ్ళందరూ కూడా చట్టపరంగా వాళ్ళకి రావాల్సిన ఏది కూడా ప్రభుత్వం ఇవ్వట్లేదండి. వాళ్ళలో తీవ్ర ఆవేదన, ఆందోళన స్పష్టంగా కనపడుతూ ఉంది. వాళ్ళ పిల్లలకి సమాధానం చెప్పలేక, పిల్లలేమో తిరుగుబాట్లకు సిద్ధపడలేక ఈ రైతుల పక్షాన ఎవరుంటారో ఎవరు మాట్లాడతారో వాళ్ళు పోరాటానికి సిద్ధమైనప్పుడు కూడా వాళ్ళకి ఆసరాగా ఉండేవాళ్ళు ఎవరు కనపడక తిరిగి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికే, జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత దారుణంగా చిత్రీకరించి ఆయన ఇల్లు కట్టుకున్నాడు ఒక ప్యాలెస్ అన్నటువంటి వ్యక్తి 5 ఎకరాల్లో వాళ్ళ ముందే కట్టుకుంటున్నటువంటి ఒక పెద్ద అది దాని ప్యాలెస్ ఉందామా ఇంకోటి అనుకుందామా భవన్ అనుకుందామా ఏమో, చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే అక్కడ కూటమి ప్రభుత్వాన్ని నమ్మే దశలో అక్కడ వాళ్ళు లేరు. వాళ్ళకి తీవ్రమైన అన్యాయానికి ఏకైక మార్గం జగన్మోహన్ రెడ్డి గారికి కనబడుతూ వాళ్ళ కళ్ళ ముందున్నటువంటి సత్యాన్ని వాళ్ళు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ఒకటే మాట చెప్పాడు సార్, లీగల్ గా మీరు వీళ్ళు పోరాడితే వాళ్ళకి సపోర్ట్ 100% ఇవ్వటం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాగ అండగా ఉంటుంది, కానీ ప్రత్యేకంగా దానిలో బాధిత రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తామని చెప్పిన ఏది ఇవ్వకుండా వాళ్ళకి లబ్ధి దొరకకుండా భూమి లేక ఈ రోజు వాళ్ళందరూ కూడా కూలీలుగా మారిపోయారు. థ్యాంక్ యూ సార్. మారిపోయారు వ్యవసాయదారులు కాస్త వ్యవసాయ కూలీలుగా మారిపోయారు.
మూడు పంటలు పండించే రైతు ఈ రోజు ఏమి లేక దిక్కులు చూస్తూ మన వర్షం కోసం ఆకాశం చూసినట్టు ప్రభుత్వం అనేది ఎప్పుడు వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తే ఏదైనా బాగుంటుందన్న ఆశలో వాళ్ళు చూస్తా ఉన్నారు. నాకు తెలిసి విజయబాబు గారు యాజ్ పర్ మై నాలెడ్జ్ ఆ ప్రాంతంలో కాస్త పనిచేయగలిగితే ఉవ్వెత్తున హర్యానా, జమ్మూ, పంజాబ్ లో వచ్చినటువంటి ఒక పెద్ద రైతాంగ ఉద్యమం ఆ ప్రాంతంలో రావడానికి, అది కూడా రాజధానికి వ్యతిరేకంగా, కూటమికి వ్యతిరేకంగా ఒక రైతాంగ ఉద్యమం ఆ ప్రాంతంలో రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి సార్. థ్యాంక్ యూ. రైతుల నుంచి రైతులకి ఆ రోజున రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు. అదే అమరావతి రైతులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశ్రయించారు. సరే లీగల్ బ్యాటిల్ చేస్తా ఉన్నారు, ఇంకా అంతేనా? అంతకంటే మళ్ళీ అలాంటి ఉద్యమం మరొకటి ఈసారి రివర్స్ గేర్ లో వస్తుందా ఏంటనేది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ జూపూడి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.